తెలంగాణ రైతాంగ సమితికి రాజీనామా చేసినట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె సాయన్న తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజీనామాకు గల కారణాలు వెల్లడించారు. తన రాజీనామా పత్రాన్ని తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులతో పాటు తెలంగాణ చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీకి కూడా పంపించినట్లు తెలిపారు. చాలా కాలం పాటు ప్రజలకు సేవ చేశారని, కొంతకాలంగా అనారోగ్యం దెబ్బతినడంతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన వెల్లడించారు. అందుకే ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నుండి తన పూర్తి సమయం కుటుంబానికి కేటాయిస్తారని, ఇంతకాలం తనకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆయన నా పేరు కొల్లూరి సాయన్న. నేను తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నా రాజీనామా పత్రాన్ని 13వ తారీఖు రోజు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కలిసి ఇవ్వడం జరిగింది. నేను గత 20 సంవత్సరాలుగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా తెలంగాణ సాధన కోసం, భూమి లేని పేద రైతాంగం కోసం, పొడు భూముల కోసం, అదేవిధంగా కౌలు రైతుల కోసం, చిన్న సన్నకారు రైతుల కోసం, మొత్తంగా రైతాంగం కోసం పనిచేస్తూ వస్తున్నాను. ఈ క్రమంలో ప్రభుత్వం నేను పనిచేస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తుందని, నాకు మావోయిస్ట్ పార్టీతోటి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణతోటి రాష్ట్రంలో అనేక 6 పోలీస్ స్టేషన్లలో నా మీద 6 ఉపా కేసులు నమోదు చేసి 8 నెలల పాటు నన్ను జైల్లో నిర్బంధించడం జరిగింది. నా పేరు కొల్లూరి సాయన్న. నేను